హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సర్వేశ్వరానంద సద్గురుదేవాయ నమ. శ్రీ స్వామివారి బోధామృతంలో నిన్న స్వామి సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నదానికి వివరణ చెప్తూ, ఈ సర్వధర్మాన్ పరిత్యజ్య అనే వాక్యం ద్వారా విడిచిపెట్టవలసింది మనస్సుని, దాన్ని విడిచిపెడితే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని స్పష్టంగా తెలియజేశారు. తర్వాత ఈరోజు మరి ఆ సౌభాగ్యం అంటే ఏమిటి అనగా, నిద్రలో వలె అద్వితీయము, నామరూప క్రియా గుణరహితము, అఖండ ఆనందము అయిన పరతత్వమే ఆ సౌభాగ్యం. స్వతత్వము అంటే అది నీ నిజతత్వమే. అంటే ఏమిటి? అన్ని ధర్మాలని వదిలిపెడితే కలిగే సౌభాగ్యం ఏమిటి అంటే, అది నీ అనుభవంలో ఉన్నదే. అది నిద్రలో నువ్వు పొందుతున్న అనుభవం. అక్కడ అద్వితీయంగా ఉంది, రెండోది లేదు. నామరూప క్రియారహితములు లేవు, క్రియలు లేవు. అఖండానందమైన పరతత్వం మాత్రమే ఉంది. అది ప్రతి ఒక్కరి అనుభవంలోనూ ఉన్నదే. అదే నీ స్వతత్వం అదే, నీ నిజతత్వం అదే. అంటే నిద్రలో ఏమీ లేకుండా అద్వితీయమై నామరూప క్రియా గుణరహితమై ఉన్నటువంటి ఒక అమృతోపమానమైన స్థితి, అదే మన నిజస్వరూపం. దానిని కృష్ణతత్వము అంటారు. దాన్ని పొందితే ఏమవుతుంది అంటే, సర్వ పాపేభ్య సర్వే పుణ్యేభ్య, పాప పుణ్యాలు, ధర్మాధర్మాలు, మానవమానాలు, సుఖ దుఃఖాలు, మంచి చెడ్డలు, ఈ విధమైన ద్వంద్వాలు అంతమైపోతాయి. ఎప్పుడైతే నేను అన్న తలంపు కలిగి తను మేను అన్న ఆభాస కలుగుతుందో అప్పుడే కదా ఇవన్నీను. నిద్రలో తలంపు లేదు, దానివల్ల ఈ ఆభాసలు ఏవీ లేవు. అయినా ఉన్న అనుభవం ఏదో అది నువ్వై ఉండనే ఉన్నావు. దానిలో అసలు దుఃఖ అన్న ఆలోచన చెప్పడానికి కూడా లేదు. అంటే ఇవన్నీ ధ్వంసమైపోతాయి ఆ నిజతత్వాన్ని పొందితే. అంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే నిద్రలో ఉన్నట్లుగా నువ్వు అదే నీ నిజస్వరూపమని గ్రహించి అలాగున సదా అన్ని అవస్థల్లో నువ్వు అలాగే ఉన్నావు. కానీ మెలకువ కళ వచ్చేసరికి ఏవేవో దృశ్యాలు తోసి దాంతో నువ్వు మమేకమై అవి నేను అనుకున్న భ్రాంతి వల్ల ఇవన్నీ కలిగినట్లు ఉన్నాయే గాని నీ నిజస్వరూపం ఎప్పుడూ తొలగనే లేదు. ఆ స్థితిని పొందుతావు అని చెప్పారు స్వామి. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న వాక్యం ద్వారా మనసుని విడిచిపెడితే కలిగే సౌభాగ్యాన్ని గురించి, మన నిద్ర అనుభవమే ఆ సౌభాగ్యము. అది అందరికీ ఉన్నదే. అది 3 అవస్థల్లో, మెలకులోను కళలోనూ కూడా అది ఉంది. మెలకువలో కళలో ఈ తలంపు వల్ల, నేను అన్న తలంపు వల్ల ఈ దృశ్యాలన్నీ కనపడుతున్నాయి. ఇవి ఊరికే కనపడిపోతాయే తప్ప నీ నిజస్వరూపమైన ఆ బ్రహ్మానంద స్థితి ఎప్పుడు తరగదు. ఆ దివ్య స్థితే నువ్వు అన్నటువంటి అనుభవ జ్ఞానాన్ని పొంది దుఃఖరహితుడు అవుతావు అని చెప్పారమ్మా. ద్వంద్వాలు అంతమైపోతే లాభం ఏమిటి అంటే, ద్వంద్వై విముక్తా సుఖదుఃఖ సంగై గచ్చంత్య మూఢా పదమవ్యయం తత్. ఇట్టి సాధన చేసేవాడు అంటే నిరంతరము నిదురులో ఉన్న సుఖాన్ని మెలకువలో కూడా అట్టి నిర్వికార నిరంజనానంద స్వరూపాన్ని నేనన్న ఎరుక కలిగి ఉన్నవాడు అమూఢుడు అంటే మూఢత్వము లేనివాడు, అనగా పండితుడు అంటే ఎరిగి సమస్తము తానే అని ఎరిగి ఉన్నవాడు అవుతాడు. అంటే ఆత్మజ్ఞానము కలిగిన వాడైపోతాడు అనమాట. దానివల్ల దేహం ఉన్నప్పటికీ కూడా జీవన్ముక్త ఆనందం కలుగుతుంది. ఇప్పుడేమో మనకి దేహం వచ్చేసరికి దేహము నేనంటూ నాది కాదు అంటూ నానా రకాల రూపాలతో మమేకమైపోయి సుఖ దుఃఖాది అనుభవాలతో జీవితం భారంగా ఉంది. ఏదో క్షణకాలం సుఖంగా ఉన్నా మళ్ళీ ఇది ఎంతసేపు ఉంటుందా అంటే నిద్ర వస్తే పోతుంది. అసలు ఏమిటి ఈ అవస్థలను పరిశీలించి చూస్తే
నిద్రలో ఇవేవీ లేకపోయినా ఉన్నటువంటి సుఖ అనుభవం ఒకటి మనకి ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఇవన్నీ ఉండడం వల్ల ఆ అనుభవం మనకి తొలుగుతున్నట్లుంది. కానీ ఆ అనుభవం ఎప్పుడూ తొలగడం లేదు. అది సదా జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో కూడా ఉంది. ఇవి వచ్చి వాటిని కప్పినట్లుగా తెలియనివ్వడం లేదు. అంచేత నీవు నీ నిద్ర అవస్థ అనుభవాన్ని సాధ్యమైనంత వరకు మెలకువలో కూడా కలిగి ఉంటూ దేహ వ్యవహారాలు జరుగుతున్నను దానిని మరిచిపోకుండా ఉంటూ ఉంటే అప్పుడు ఏమవుతుందన్నమాట, ఈ ద్వంద్వాలన్నీ అంతమైపోతాయి. ఓహో, అంటే ఇవి కలిగి తొలిగేవని మాట వరుసకి కాకుండా స్వానుభవంగా తెలిసిపోతుంది. నేనున్నాను నిర్వికారంగా, అవే కాసేపు కలిగి తొలగిపోతున్నాయి. ఆకాశంలో మబ్బులాగా నేను అలాగే ఉన్నాను, ఆకాశం వల్లే నేను అలాగే ఉన్నాను అన్నది అనుభవపూర్వకంగా తెలిసిపోతుంది. అప్పుడు ఈ పాపపుణ్యాలు, ధర్మాధర్మాలు, మానవమానాలు, సుఖ దుఃఖాలు కేవలం కాసేపు సత్యమన్నట్లు అనిపించిపోయే ఆభాసలే అంతే అని నీకు తెలిసిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే అట్టి నీ నిజ స్థితిలో నువ్వు సమగ్రంగా ఉండగలుగుతావో అప్పుడు ఈ ద్వంద్వాలన్నీ అంతమైపోతాయి. ద్వంద్వాలు అంతమైతే ఏమిటి లాభం అంటావా? ద్వంద్వై విముక్తాః సుఖదుఃఖ సంగైః గచ్చంత్య మూఢాః పదమమివ తత్ అని ఇలాగ తన స్వరూపమునందు తాను నిలిచి ఉన్నవాడు మూఢత్వాన్ని విడిచినవాడై ఆత్మజ్ఞానము కలవాడై ఉంటాడు. అంచేత తాను ఆ నిశ్చల నిర్మల సదానంద స్వరూపాన్ని అన్న అనుభవం దృఢంగా కలిగిపోవడం చేత దేహం ఉన్నప్పటికీ ఈ వ్యవహారాలు జరుగుతున్నప్పటికీ కూడా జీవన్ముక్త ఆనందాన్ని పొందుతాడు. దేహం పతనం అయిపోయిన తర్వాత అది దేహముక్తి అంతే. ఇదే దేహం ఇప్పుడు ఉండే అప్పుడు ఉండదంతే. ఇంకా వివరంగా స్వామి చెప్తూ, మాతృగర్భంలో పడి ఉండి గర్భనరకాన్ని అనుభవించి దేహంతో బయటపడి నానాయాతనల పాలు కావడం అనే సంసారం నుంచి విముక్తిని పొందుతావన్నమాట. మళ్ళీ గర్భనరకాల్లో పడక్కర్లేకుండా విముక్తి కలుగుతుంది. ఈ దేహంతో నానాయాతనలు పడక్కర్లేకుండా సంసారం అంటే అదే, దాని నుంచి విముక్తి పొందుతా. ఇక మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనేటువంటి దుర్గతి ఉండదు అంటూ భగవంతుడు ఉపనిషత్ సారాన్ని గీత ద్వారా మనకి బోధిస్తున్నాడు. దీనినే మహావాక్యము ద్వారా స్పష్టంగా సూత్రాలు కూడా, బ్రహ్మసూత్రాలు కూడా చెప్తున్నాయి. బ్రహ్మ సత్యము జగన్మిథ్య, పరబ్రహ్మ తత్వమే సత్యము. పరబ్రహ్మతత్వం అంటే నిధులలో ఉన్న నీ అనుభవమే, అది ఎక్కడో ఏదో కాదు, అదే సత్యం. దాని యందు ఈ జగత్తు అనేది ఊరికే నీ నిజస్వరూపం మరిచిపోయిన కారణంగా జగత్తు ఉందని నీకు అనిపించింది. నీ స్వరూపము సదానందమని అనుభవానికి తెలిసిన తర్వాత ఇక ఈ జగత్తు లేనే లేదు, ఆభాస, అది గండమావిలో నీరు లేనే లేదు ఉన్నట్టు కనపడుతుంది. ఈ జగత్తు లేనే లేదు, దానిని ఎవ్వరూ సృష్టించనూ లేదు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్న వాక్యం ద్వారా శృతులు చెప్తున్నాయి. ఒకే ఉంది, పరబ్రహ్మమే ఉంది. ఆభాస వల్ల అనుకుంటే అలా ఉన్నట్టు కనపడుతుంది అంతే. అనుకోవటం, అనుకోవడాలే జాగ్రత్త స్వప్న అవస్థలు. అంతే. అనుకోకుండా తానై ఉండడమే సుషుప్తి అవస్థ అని తెలుసుకొని ఉండడమే తురీయము. బ్రహ్మము, బ్రహ్మతత్వము ఒక్కటంటే ఒక్కటేనయ్యా, దానికంటే ఇతరము ఇంకొకటి లేనే లేదు. అంటే చరాచర సృష్టికి కారణమగు బ్రహ్మ మొదలు పిపీలకాల వరకు అసత్యమే. బ్రహ్మదేవుడు మొదలు
చిన్న చిట్టి క్రిమి చీమ వరకు అన్ని అలా ఉన్నట్టు కనపడతాయే కానీ అవన్నీ అసత్యాలే అని, అసత్యాలైన నామరూపాలే స్వరూపంగా గల జగత్తు అంతా వాస్తవంలో లేనే లేదు అని తెలుసుకోగలుగుతావు. ఈ నామరూపాలన్నీ అసత్యాలే, అలా లేని ఉన్నట్లు కనపడుతూ ఉంటాయి. ఇటువంటి అసత్యాలైన నామరూపాలన్నీ కలిసే కదా జగత్తు. అవును. కాబట్టి ఇవన్నీ అసత్యాలే, వీటితో కలిసి ఉన్న ఈ జగత్తు కూడా అసత్యమే, వాస్తవంలో లేనే లేదు అని నీవు తెలుసుకోగలుగుతావు. ఉంది ఇప్పుడు. అవును. కానీ ఉండదు. దీని ఫలితంగా సర్వధర్మాన్ పరిత్యజ్య, ఈ లేని జగత్తులోని పదార్థాల మీద కాంక్షని, వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నాలు, ఈ రెండిటికీ కారణమైన మనస్సుని విడిచిపెట్టు అని చెప్తోంది. ఈ మనస్సును వదిలేస్తే ఈ జగత్తు మీద, లేని పదార్థాల జగత్తు మీద కాంక్ష ఉండదు, వాటిని సంపాదించుకోవడం కోసం ప్రయత్నము ఉండదు. దీనికి కారణం మనసు కదా. ఆ మనస్సును అంటే నేను అన్న తలంపు రూపముతో వ్యక్తమైన మనస్సును వదిలే అని పరిత్యజించడం అంటే అది. దీని ఫలితంగా ఏమిటి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, మామేకం శరణం వ్రజ అంటే సత్యమై నిత్యమై చిద్రూపమై ఆనందమై ఉన్నదేదో అదే బ్రహ్మము. ఆ బ్రహ్మం ఒక్కటే సత్యము నిత్యము, అది ఒక్కటే తప్ప అది అనేకము కాదు అని తెలుసుకోగలుగుతావు. నువ్వే అనుభవపరంగా ఈ పరిశీలన చేసుకుంటే, గురువు చెప్పినట్లుగా నీవు పరిశీలన చేసుకుంటే ఇట్టి అనుభవాన్ని స్వయంగా పొందగలుగుతావు. దానిని తెలియగానే ఆ బ్రహ్మతత్వమునే శరణు పొందుతావు. ఇంకంతే, రెండోది లేదు. రెండోది లేదు అని అనడానికి కూడా లేదు. అదే నువ్వైపోతావని శరణు పొందుతావంటే, అంటే ఆశ్రయిస్తావని. ఆ ఆశ్రయిస్తే ఫలితంగా ఏమవుతుంది, అది నువ్వే తత్వమసి, ఆ బ్రహ్మమే నీవని ఈ వాక్య ఉపదేశం మాట. ఉపదేశం పొందినప్పటికీ బ్రహ్మం బ్రహ్మం అని అనడమే గాని ఆ బ్రహ్మము కనపడదని, తెలియబడదని తలంచుకోకూడదు. ఏదో నేను బ్రహ్మమును నేను బ్రహ్మమును అని గురువు చెప్పినట్లుగా అహం బ్రహ్మాస్మి అని తలుస్తూనే ఉన్నామండి. కానీ ఆ బ్రహ్మం అసలు కనపడదు, వినపడదు, తెలియబడ్డం లేదు అనుకుంటాం సాధన కాలంలో. కానీ మరి ఏమీ కనపడదు వినపడదు కదా, అలా అనుకోకూడదు. అయం ఆత్మ బ్రహ్మ, ఈ దేహ అధిష్టానమైన నీ ఆత్మయే బ్రహ్మమని సారభూత వాక్యం అన్నమాట. ఈ దేహంలో, ఈ దేహం నిండా దేహానికి అధిష్టానమైన ఆత్మయే బ్రహ్మము అని దీని సారం. అంటే అదేదో కనపడుతుంది, వినపడుతుంది, తెలియబడుతుంది అనుకోకు. నీకు నువ్వు తెలియవా ఏమిటి? తెలుసు. నీకు నువ్వు నేనని ఉన్నానని తెలియడమే బ్రహ్మము నెరుగుట. ఈ దేహేంద్రియాదుల కంటే విలక్షణమైన ఈ దేహంలోనే, నీలోనే స్వయంగా ప్రకాశమానమైన ఆత్మయే బ్రహ్మము. అది తప్ప మరి ఏదీ కాదు. బ్రహ్మం అంటే ఎక్కడో లేదు. ఈ శరీరం గోరు మొదలు వెంట్రుక చివరి వరకు ఏది వ్యాపించి ఉండడం చేత ఇది సజీవవంతంగా ఉంటుంది. అంటే నేను అన్న చైతన్యం ఈ శరీరంలో గోరు మొదలు వెంట్రుక చివరి వరకు వ్యాపించి ఉంది కదా. ఉంది కాబట్టి వెంట్రుక కొసనులాగిన తెలుస్తుంది. గోరు చివరిని నువ్వు మీటినా తెలుస్తుంది. తెలుస్తోందంటే తెలివి తానే దీని నిండా నిండి ఉంది అని అర్థం. అదే బ్రహ్మము. నువ్వేమంటావు? నేనే ఉన్నాను శరీరం నిండా అంటావు, అవునా? నేనే బ్రహ్మము, ఎక్కడో లేదు. అదే అదే వివరంగా అర్థమైంది కదమ్మా? అర్థమైంది.
అంతకంటే మరి ఏమీ కాదు అని నీకు అనుభవపూర్వకంగా బోధపడుతుంది. దాని ఫలితంగా నువ్వు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మముని అని స్పష్టంగా నీకు అనుభవానికి వస్తుంది. కనుక మీరు ఈ బ్రహ్మతత్వాన్ని పొందడానికి ఆకాశనిష్ట ద్వారా అనుభవించండి. ఈ బ్రహ్మతత్వాన్ని పొందాలంటే దేహం నేను అని ఉన్నంతసేపు కూడా ఇది తెలుస్తుందే కానీ అనుభవానికి రాదు. మరి ఆ బ్రహ్మము సర్వవ్యాపకం గనక ఆ మనకి తెలియబడే వాటిలో ఆకాశమే సర్వవ్యాపకమై ఉంది గనక ఆకాశనిష్టలో సదా ఉండడానికి ప్రయత్నం చేయండి అని స్వామివారి ఉపదేశం. అంటే ఇక్కడ నేను కొంచెం వివరణగా ఏంటంటే, ఇప్పుడు మనం గోరు మొదలు వెంట్రుక చివరి వరకు వ్యాపించి ఉన్న చైతన్యమే నేను తెలివిని ఈ శరీరం నిండా వ్యాపించి ఉన్నాను అని మనకు స్పష్టంగా అనుభవం కదా. అందుచేతనే శరీరం కదలగలుగుతోంది, మెదలగలుగుతోంది, మనసు ఆలోచించగలుగుతోంది. ఈ దేహ స్పృహ లేని నిదురలో ఇది శవమై పడుంది, మనసు కూడా జడంగానే ఉంది. నేను అనగానే నా ప్రకాశం, నా చైతన్య శక్తి దేహమంతా నిండి దీనికి చైతన్యం వస్తుంది. అవునా? అవును. అంటే నేను వ్యాపక లక్షణము కలిగి ఉన్నవాడను. అట్టి నేను దేహమంత మాత్రమే వ్యాపించి ఉన్నాననుకుని దేహమే నేను అనుకుంటున్నాను. ఈ వ్యాపక లక్షణము నాకు సహజం కదా. ఈ దేహమందు మాత్రమే వ్యాపించి ఎందుకు ఉండాలి బంధింపబడి? నేను తెలివి స్వరూపాన్ని దేహమంతా వ్యాపించి ఉన్నప్పుడు నా తెలివి దేహము ద్వారా తెలియబడే జగత్తంతా కూడా వ్యాపించి ఉంది కదా. ఉంది. కాబట్టి ఇప్పుడు దేహములో నేను తెలివై చైతన్యమై ఉన్నాను అన్న భావనను మళ్లించి నేను వ్యాపించి ఉన్న తెలివినై ఉన్నాను, ఆ తెలివిలో ఈ దేహం ఉంది. అప్పుడేమిటి? దేహంలో నేనున్నాను అన్న పరిమిత భావన పోయి నాలో దేహం ఉంది అన్న అపరిమిత భావన నీకు కలుగుతుంది. ఎందుకంటే మిగతా దేహాలతో పాటు నీ దేహము కూడా అప్పుడు నీ తెలివిలో చూడబడుతుంది. అప్పుడు అది నీకు దృశ్యం అవుతుంది. అవును. అప్పుడు నువ్వు దృక్కు అవుతావు. అట్టి నువ్వు దేహమంత వరకే పరిమితుడవు కావు, నువ్వు అపరిమితుడవి అని నీకు తెలిసి రావడానికి దేహ పరిధి నుంచి నీ దృష్టిని తప్పించి వ్యాపకమైన ఆకాశమందు నిలుపు అని చెప్తారు స్వామి. అప్పుడు వ్యాపకత్వమే ఆకాశంలో నుంచి నువ్వు ప్రపంచంతో పాటు దేహాన్ని కూడా చూస్తున్నట్లుగా చూడు. అందుకే అప్పుడప్పుడు చెప్తుంటారు, విమానంలో వెళుతున్నప్పుడు ఆకాశంలో నుంచి చూస్తే కింద అన్ని చిన్న చిన్నగా కనిపిస్తుంటాయి దృశ్యాలు. అవునా? అవును. మరి ఆకాశంలో ఎంతో దూరంలో విమానం ఎగురుతుంటే ఆ విమానంలో నుంచి నీ కంటి చూపు వ్యాపించి ఈ దృశ్యాలు చూస్తుంది కదా, చూడగలుగుతుంది కదమ్మా. అవును. అవును. ఆ రకంగానే శరీరంలో నువ్వు ఉండగాని నువ్వు ఆకాశమై నీ దృష్టి ఆకాశం మీద ఉంటే నీ దృష్టిలో ఈ సమస్త దృశ్యాలతో పాటు నీ దేహం కూడా ఒక దృశ్యంగా తెలియబడుతుంది. అప్పుడు నువ్వు ఈ బంధనలో నుంచి ఇదే నేను అన్న బంధంలోంచి బయటపడిపోతావు. అందుకే ఆకాశనిష్టలో ఉండమంటారు స్వామి. నా అనుభవం ద్వారా స్వామి చెప్పిన మాట నేను ఇలాగ అన్వయం చేసుకుని దేహం నాలో ఉంది, దేహంలో కూడా నేనే ఉన్నాను, నేను వ్యాపించి ఉన్నాను కనుక అన్నిటితో పాటు దేనిలో కూడా వ్యాపించి ఉన్నాను. ఈ ఒక్కటే నేను ఎందుకు అవుతాను? అన్నిట్లోనూ వ్యాపించి ఉన్నాను కదా. ఆ వ్యాపించి ఉన్న చైతన్యం నేనేనప్పుడు అన్నీ నేనేగా అన్నటువంటి ఈ అవగాహన మాటికి మన మనసు మననం చేస్తూ ఉంటే
వ్యాపకత్వం నీ స్వరూపం కాబట్టి అవలీలుగా నీకు నీ స్వరూపం సర్వవ్యాపక బ్రహ్మమని పరిమితమైన ఈ జడదేహానికి మాత్రమే పరిమితమైనటువంటి వాడను కాను, అట్టి నేను బ్రహ్మమును అన్న మాట అనుభవానికి వస్తుంది. స్వామి చెప్పింది కూడా ఆ బ్రహ్మతత్వాన్ని ఆకాశనిష్ట ద్వారా అనుభవించి తరించండి అని చెప్పారు. అందుకే ఇది ఆ మాట వెనకాతల స్వామివారి యొక్క అంతరంగం మనకి ఏది అందిస్తుందో దానిని ఈ విధంగా అందుకుంటే, దేహంలో నేనున్నానా, నాలో దేహం ఉందా? నాలో దేహం ఉంది. అందరూ దేహంలో నేనున్నాను అనుకుంటారు. దేహంలో ఎక్కడున్నామంటే నిండి ఉన్నానంటారు. నిండి ఉండడం అంటే వ్యాపించి ఉండడమే కదా. ఏ ఒక్క చోటే ఊరిలోనే ఉన్నానండి, నేను వేల్లో లేను అనవు కదా. లేదు. మరి అంతా వ్యాపించి ఉన్నావంటే వ్యాపకత్వము నీ లక్షణం అని తెలుస్తోంది కదా. అట్టి వ్యాపకత్వమే లక్షణమైన నేను దేహమంతే అని ఎందుకు అనుకోవాలి? నేను అలా అనుకుంటున్నా, నా తెలివి ఈ దేహమంతటా వ్యాపించి ఉన్నా మరి ఎదురుగుండా ఉన్న అన్నిట్లని కూడా ప్రకాశింప చేస్తోంది కదా. అవును. అప్పుడు నేనెవరినై ఉంటే అన్నిటినీ తెలుసుకోగలుగుతున్నాను? అన్నీ నా తెలివిలోనే ఉన్నాయి, వస్త్రము మీద చిత్రాలాగా. అవును. నేను చైతన్యమునే వ్యాపించి ఉన్నాను, నా చైతన్యంలోనే అన్ని దృశ్యాలు ఉన్నట్టు కనపడుతున్నాయి. దాంతో పాటు దేహం కూడా ఒక దృశ్యం. దేహం దృశ్యమైతే దేహం నిన్ను బంధించదు కదమ్మా, దేహ మోహం ఉండదు కదమ్మా. అందుచేత ఆకాశనిష్ట ద్వారా సదా ఆకాశం అన్నిటిండా వ్యాపించి ఉన్నట్లు ప్రకాశ స్వరూపమైన తెలివే నేనై అన్నిటి నిండా వ్యాపించి ఉన్నాను. అన్నీ నాలో తెలియబడుతున్నాయి. నేను తెలియబడే ఒక దేహమును మాత్రమే కాను అన్న అవగాహనతో ఆకాశమై స్వరూపమై ఉండు అని స్వామివారి యొక్క ఉపదేశం. అయితే ఈ అనంత విశాల విశ్వమంతా గుణాలతో కూడే ఉంది. ఈ ప్రపంచమంతా సర్వప్రాణులు గుణాలకి బద్దులయ్యే ఉంటున్నారు. తమో గుణం కూడా ఒక గుణమే కదా. గుణమే. అయితే వారు హరినికి చేరలేరా? తమో గుణంతో దేహం నేనే, ఇది నాదే, అది నాదే అనేటువంటి గుణం తమో గుణం యొక్క ప్రభావం కదా. ఆ గుణంతో కూడి ఉన్నవాడిగా హరిని అంటే పరమాత్మని చేరలేరా? తన నిజాత్మని పొందలేరా? ఎప్పటికీ తమో గుణంలోనే ఇలా ఉంటారా అనిపించి స్వామివారికి బివి రమణమ్మ గారు అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు మేము తమో గుణ దేహం మేమనే భావంలోనే ఉన్నాం, నీకు ఎప్పటికీ మాకు విడుదల లేదా? ఆ అఖండమైన పరమాత్మే మేము అన్న అనుభవాన్ని మేము ఇక పొందలేమా అని రమణమ్మ గారు దీని గురించి అడిగారు స్వామిని. అప్పుడు స్వామి అంటున్నారు, ఎందుకు చేరలేరు? తప్పకుండా చేరగలుగుతారు. రజోగుణులు సాత్విక గుణులు చేరగలుగుతారని భాగవతం ప్రమాణంగా ఉంది. తమోగుణుడైనటువంటి గజరాజు ఆలపించిన రీతిగా గనక ఆలపించి ప్రలాపంతో ప్రార్థిస్తే ఎలాగా నీవే తప్పనితః పరం బెరుంగ మన్నింపదగుం దీనునిందావే ఈశ్వర కావదే వరద సంరక్షింపవే భద్రాత్మక అన్న పోతన భాగవత పద్యం మన హృదయాలను ఆర్థపరచడం లేదా? తమో గుణముతో నిండింది కదా ఆ ఏనుగు. అవును. హరిరాజు నీ దుఃఖాన్ని, బాధని, భయాన్ని భరించలేక ఎవ్వరూ తనకి రక్షకులు లేరని భావించి ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియకపోయినా అటువంటి ఆ పరమాత్మని ఆర్తితో తపనతో ప్రార్థిస్తే తమోగుణ సహితుడైనటువంటి కరిరాజుని ఆ హరి రక్షించలేదా? ఆ సంఘటన మన హృదయాన్ని ఆర్థపరచడం లేదా?
అప్పుడు ఏమైంది? అటువంటి ప్రార్థనతో అహం బుద్ధి కాస్త అణిగిపోయింది. అవును. నువ్వు తప్ప అన్యము నేనెరుంగను, నన్నిక రక్షించేవారు నీవు తప్ప ఇంకెవ్వరూ లేరు అంటే నామ మధాంతతను మన్నించి నన్ను కాపాడవయ్యా, నీవు తప్ప నాకు నన్ను రక్షించేవారెవరూ లేరు అని శరణు పొందిన గజరాజుని రక్షించడంలో అతని ఆతురత ఎంత గొప్పది. వాడు అంత ఆశతో ప్రార్థన చేసేసరికి ఆ పరమాత్ముడు ఎంత ఆతురతను పొందాడో తెలుసా అతన్ని రక్షించడానికి. సిరికించప్పుడు శంఖచక్ర గదంబున్ యుగంబున్ చేదు ఈ సంధింపడు ఏ పరివారంబనూ చేరడు అన్న పద్యంలో మనం చూడొచ్చు. ఈ భావమే గీత యందలుదుగో సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న శ్లోకం ద్వారా వ్యక్తమవుతుంది. నేను నాది నీ వదిలేసి నీవే దిక్కని ఆర్తితో తపనతో ఆ అఖండ పరబ్రహ్మాన్ని పరమాత్మని ఏనామను హరి అను హర అను మాను నువ్వు ఆర్తితో గనక ప్రార్థిస్తే ఆ పరమాత్మ నీ ఆర్తి వల్ల నీ అహం అణిగిపోతుంది. అణిగిపోతే నువ్వు బ్రహ్మమే అయిపోతావు, అందేసుకుంటావు. ఆయన్ని అంది వస్తాడు నీకైనా అని మనకి సర్వధర్మాన్ నేను నాది అన్నదంతా వదిలేయడమే సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే. అదిగో ఆ శ్లోకం ద్వారా భగవంతుడు చెప్తుంది ఇదే. పైగా లావక్కింతయు లేదు ధైర్యమా విలోలంబయ్య ప్రాణంబుల్ ఠావుల్ దప్పెన్ మూర్ఛ వచ్చెన్ తనువుండెస్తెన్ అంటూ ఆ పద్యం ద్వారా దేహాత్మ బుద్ధిని చంపుకున్నాడు. ఈ శరీరం నా వశంలో లేదు, బలమే మాత్రమూ లేదు అని దేహాత్మ బుద్ధిని చంపేసుకుని సర్వ శరణ్యా నీవేనయ్యా అంటూ వేదనతో వేడుకున్న తమోగుణ ప్రవృత్తి కలిగిన పశువు గజరాజు ముక్తి పొందలేదా? అందుకే కదా భాగవత కథలన్నీ ఈ బంధాలలో ఉన్న వాళ్ళకి భగవంతుడు ఎట్లా ముక్తినిచ్చాడో తెలియజేయడానికే. కథలు చదివి వదలకుండా మనం కూడా ఆ బంధాలను ఎలా ఉండి తొలగించుకోవచ్చు నేర్చుకోవడానికి భాగవతం. ఇప్పుడు తెలిసిందిగా తమోగుణంలో ఉన్న వాళ్ళు కూడా బాధలు భరించలేక భగవంతునే శరణాగతి పొందితే అతడి అహం నశించిపోయి ఇదిగో పరమాత్మ స్వరూప అనుభవాన్ని పొంది శాంతించగలుగుతాడు. ఇక తమోగుణము నాకు ఉన్నది అనుకునే వారికి కూడా ఆశ్రిత వత్సలుడు తన్ను ఆశ్రయిస్తే తప్పకుండా రక్షించగలడని తెలుసుకుని ఎందుకు శరణాగతి పొందరో మీరందరూ నాకు తెలియడం లేదు అన్నారు స్వామి. చదివారు కదా భాగవతాలు అవన్నీ. మరి అంత ఏనుగుని తమోగుణంతో ముద్దులాగా ఎంత అహంకారంతో ఉందో అట్టి ఏనుగే ఆర్తిగా ప్రార్థిస్తే భగవంతుడు రక్షించాడే. ఆశ్రిత వత్సలుడు కదా. మరి నాకు తమోగుణం ఉంది అని తెలుసుకున్నప్పుడు నా తమోగుణం పోవాలని నువ్వు అనుకుంటే ఆశ్రిత వత్సలుడైన ఆ శ్రీహరిని ఆశ్రయిస్తే తప్పకుండా రక్షించగలడని ఎందుకు తెలుసుకుని శరణాగతి పొందరో తెలియదు. అయినా వారికి ఇంకా బాధ తగలకుండా ఉందేమో. ఆ కరికి తగిలిలాంటి బాధ ఇంకా తగలాలి కాబోలు. అట్టి బాధ తగలలేదు కాబట్టి ఇలా విర్రవీగుతున్నారు. అలాంటి బాధ ఇంకా తగలకుండా ఉందేమో. మరి తగిలితే తప్పకుండా శరణు 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 అనకుండా ఎవరు ఉండలేరు. కరుణామయుడు ఏ ప్రాణికి ఏ ఉపాధి యందు ఉన్నా ఆ ప్రాణి కనుక ఆర్తితో ప్రార్థిస్తే అభయ ప్రదానం చేస్తాడు. ఆ హరి అని పరమాత్మకి శరణాగతి పొంది తమోగుణంతో ఉన్నటువంటి వారు కూడా తరించగలరు. కనుక నిరంతరము పరమాత్మకు శరణాగతి పొంది ఉండండి అంటే దాని అర్థమేమిటో కాదు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనడంలో నీ అహంకారం అంతా హరించిపోతుంది. హరి నీ వాడవుతాడు.
అన్న దివ్య సందేశాన్ని అందించారు. అటువంటి దివ్య సందేశం స్వామివారి చెప్పిన ప్రతి మాటల్లో ఆయనతో ఒక గంట సేపు మనం కూర్చొని ఉన్నామంటే ఆ గంటలో 60 నిమిషాలు బోధే ఉంటుంది. కదిలితే బోధ, మెదిలితే బోధ, నవ్వితే బోధ, ఏడిస్తే బోధ, తింటుంటే బోధ, మాట్లాడుతుంటే బోధ, నవ్వుతూ బోధ, ఏడుస్తూ బోధ. అన్నిటిలో నుంచి ఒక అద్భుతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని వెలికి తీసి బోధ రూపంలో అందించగలిగినటువంటి మహాబోధ స్వరూపుడు మన సర్వేశ్వరానంద గురుదేవులు. అటు శ్రీ స్వామివారి బోధామృతాన్ని మనం చక్కగా శ్రవణం చేస్తూ దాన్ని మననం చేస్తూ స్వామి చెప్పినట్లుగా గనక సాధన చేస్తే తప్పనిసరిగా ఇప్పుడు ఇక్కడే ఈ శరీరం ఉండగానే జీవన్ముక్తిని పొంది తీరుతాము. మీరు పొంది తీరుతారు అని అభయాన్ని ఇచ్చారు మన గురుదేవులు. అంటే పొంది తీరడానికి తెలియక, నువ్వు పొందే ఉన్నావని తెలియక గురువు తెలియజేశాడు. తెలుసుకొని దుఃఖరహిత స్థితిలో ఉండు. ఇదమ్మా స్వామివారి బోధల యొక్క సారాంశం అంతా. అట్టి స్వామివారి బోధామృతాన్ని మనం చదువుకుని విని మననం చేసుకుని తదనుభూతిని పొంది తరిద్దాం. ఇంతకంటే రక్షణ ఇంకొకటి లేదు. ఇంత దివ్య బోధామృతాన్ని అందించినటువంటి శ్రీ సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మవరేణ్యులకు అనేక అనేక వందనములు. మన సత్సంగం తరపున అందరి తరపున కూడా నా హృదయపూర్వక వందనాన్ని శ్రీ స్వామివారికి అందచేసుకుంటున్నాను. హరి ఓం నమః.